సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇద్దరికీ కోపం ఒక్కటే కామన్. సూర్య గారికి, మీకు. అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి తీర్చుకుంటారు. మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తారు. కానీ కామన్‌గా ఇద్దరికీ ప్రాబ్లమ్ కోపమే. అంటే ఇంత కాంట్రాస్ట్‌గా హీరో, విలన్ క్యారెక్టర్స్ రాయటం మాకు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒకే కామన్ పాయింట్‌తో. అది బాగా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టరైజేషన్స్ కానీ. అంటే క్వెషన్స్ ఏం లేవు, ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి. థ్యాంక్ యూ. కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు, మలుపు, బిగింపు, ముగింపు అన్ని ఆడపాత్రల చుట్టూనే ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావటం, ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయటం అనేది సూపర్గా అనిపించింది. థ్యాంక్స్ వివేకాత్రేయ గారు. మేము థరోలీ ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వివేకాత్రేయ గారు. థ్యాంక్ యూ. వివేకాత్రేయ గారు, అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచాం చాలా ఉంది అని లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి అంటే ప్రమోషన్స్ డే 1లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే జనాల్ని ఎలా రప్పిస్తాం అనుకున్నారు? నో, వీ ఆల్వేస్ ఫెల్ట్ సరిపోతా ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్టులు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్టులు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సూర్య, దయ అనే రెండు క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, ఆ యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం అంతే. సో దట్స్ ఇట్. కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ. వివేక్ గారు హాయ్. వివేక్ గారు హాయ్. హాయ్ 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 అండి. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 minutes ముందు పెట్టడం, నాని గారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి, సో హై ఇచ్చింది. అది అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. యా. అండ్ నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి క్యారెక్టర్ గురించి అప్లాస్ వస్తుంది. అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? రిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా అలా వెళ్ళిపోయాం అంతే. సో వీ డెంట్ హ్యావ్ ఎనీ. ఈవెన్ ఎస్జే గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. నేను ట్రై చేసాను ఎతకడానికి. ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయని. నాకు ఈ దయా క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా. సో వీ జస్ట్ వెంట్ బై అవర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ టూ సుపీరియర్ పర్ఫార్మర్స్. సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి అలా కదిచ్చి వాళ్ళు చేసింది తీసుకోవడం బెటర్ యాక్చువల్గా. వివేక్